వాక్చాతుర్య రహస్యమేమిటో? తల్లి, నా మాటల కంటే అత్యంత మనోహరమైన అతి ప్రియమైన పలుకులున్నాయి, దివ్యాతి దివ్యమైనవి. ముక్తినొసగే మధురాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తమరి లీలలు అనూహ్యమైనవి కమలనైనా. ఎందుకు మహాదేవి? దుష్ట హిరణ్యకశిపుడు సృష్టి నుండి తమ నామాన్ని తుడిచిపెట్టి తీరతానని సంకల్పం చేశాడు. అతను పుత్రుడు లోకంలోకి రాకముందే మాత గర్భము నుండి తమ నామాన్ని స్మరిస్తున్నాడు. పుత్రుడు చేస్తున్నదొకటి, తండ్రి సంకల్పం ఇంకొకటి. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 అభివాదము సూర్యదేవా. దేవాధిపతి తమరా? అవును, అయినా నేను అధిపతిని దేవతలకే. తమకు అనుజుడను, తమరు నాకు అగ్రజులు. అది సరే, తమరేమిటి నేడు దారి తెప్పి వచ్చారు? నాకొక సమస్య వచ్చినది సూర్యదేవా. తమకు సమస్య? ఎవరి వలన ఆ సమస్య? అసురుల రాజు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడా? ఏమి చేశాడా దుష్టుడు? అతడు బ్రహ్మకృపను కోరి ఘోర తపమాచరిస్తున్నాడు. వాని తపస్సు ఉద్దేశము మన దేవతలను పరాజితులను చేసి విష్ణువుపై ప్రతీకారం తీర్చుకొనిటయే. తమరు సహాయం కావాలి సూర్యదేవా. ఆదేశించండి, నేనే సహాయం చేయాలి. అతడు హిమాలయ పర్వతాలలో తపమాచరిస్తున్నాడు. నా కోరిక ఏమిటంటే తమరు కొద్దిసేపు వాని చెంత తమ రథాన్ని నిలపాలి. అంతే, అచ్చట అమిత తాపం పుడుతుంది. దానిని భరించలేక అతడు తపస్సు నిలిపివేస్తాడు. నాకది అసాధ్యమేమీ కాదు దేవేంద్ర. కాని నేనక్కడ ఆగితే ఆ ప్రదేశమే కాదు, దూర దూరాల వరకు ఆ ప్రభావం ఉంటుంది. ఏ ప్రాణి మనజాలదు. నదులలో బడబాగ్ని రేగుతుంది. సమస్త వన సంపద అంతరించిపోతుంది. అత్యంత ప్రమాదం సంభవిస్తుంది దేవేంద్ర. హిరణ్యకశిపుని తపస్సు సఫలమైతే అంతకంటే మించిన ప్రమాదమే సంభవిస్తుంది. అది సరే దేవేంద్ర, కానీ నా సలహా ఏమిటంటే ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసమే తపం చేస్తున్నాడు. అందువల్ల ఆ బ్రహ్మను ప్రార్థించండి. హిరణ్యకశిపునకు ఏ వరాలు ఇవ్వరాదని కోరుకోండి. మనకు ఆపద కలిగించరాదని వేడండి. అది నేను చేస్తాను. నిజానికి నేను అచ్చటికే బయలుదేరాను, కానీ నా అభ్యర్థన మన్నించండి. అవశ్యము దేవేంద్ర, తమ ఆజ్ఞను పాటిస్తాను. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం ప్రజాపతియే నమః. ఓం బ్రహ్మదేవాయ 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 నమః. ఓం ప్రజాపతియే నమః. సారథి ఆపు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మ
బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. త్వరగా వెళ్ళు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ప్రణామం ప్రజాపతి. స్వాగతం దేవేంద్ర. ఆది ప్రజాపతి, తమరికి ఒక విన్నపం. చెప్పండి, ఏమిటది? బ్రహ్మదేవా, తమరికి తెలుసు, అసురరాజు హిరణ్యకశిపుడు తమ కోసం తపస్సు చేస్తున్నాడు. నాకు తెలుసు. అతడి తపము మాకు చింతను కలుగజేయుచున్నది. ఆది ప్రజాపతి, మా దేవతల వినతి ఏమిటంటే తమరు వానికేవరమూ ఇవ్వరాదు. అతడు మాకే కాదు, తమ ప్రియపుత్రులు మానవులకు శత్రువే. తమరిచ్చిన వరాన్ని మాకు మానవులకు వ్యతిరేకంగా ప్రయోగిస్తాడు. వాని తపస్సు కాదు, మహా కుతంత్రం. తమరు చెబుతున్నది ఉచితముగానే ఉన్నది. కాని సమస్య ఏమిటంటే ఇంతవరకు తపస్సు వరప్రదానాల లక్ష్యమునకు నిర్వచనం అనేది ఏర్పరచలేదు, హద్దులను కూడా నిర్ణయించలేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. తపస్సు చేసే జ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆ తపస్సు ఎంతటి కఠోరమైనదైనా అది అవసరం కాదు. తెలుసుకోవలసినదేమిటంటే ఆ తపస్సు ఇతరులకు శ్రేయస్సు కలిగించేదా లేక హాని కలిగించేదా తెలుసుకోవాలి. అందుకే వరప్రదానము పొందేవాని పరమ కర్తవ్యం మహనీయమైనదిగా ఉండాలి కదా ప్రజాపతి. నిస్సందేహంగా ఉండాలి. వరప్రదానం చేసేవారికి కూడా అది అవసరమే. అందువల్ల కేవలం తపస్సుకే ప్రసన్నం కారాదు, అతడు తపస్సు చేస్తున్న ఉద్దేశాన్ని కూడా గ్రహించగలగాలి. ఆ తపస్సు మరొకరికి హానికారకంగా తయారైతే వరప్రదానమునకు యోగ్యము కాదు. గతంలో శివశంకరుడు దైత్యగురువు శుక్రాచార్యునికి సంజీవని మంత్రమును వరప్రదానం చేశాడు కదా, దానిని అతడు దుర్వినియోగం చేశాడు. విష్ణు పురాణ